మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు మమ్మల్ని ప్రేమించి ఆదరించి ఇంతగా సహాయం చేస్తున్నందుకు వేల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాము అండి. మమ్మల్ని బలపరచండి. ఇంతవరకు ఈ ఆరాధన జరిగించినందుకు స్తోత్రాలు. బిడ్డలు ఇచ్చిన కానుకల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మీ లేఖనాలు మేము ధ్యానం చేయబోతుండగా మీ అద్భుతమైన సహాయం మాకు పంపించండి అయ్యా. మీరే మాట్లాడి బిడ్డలను బలపరచమని యేసయ్య నామములో ప్రార్థించి ఈ వాక్యం ప్రారంభిస్తున్నాను తండ్రి. దేవుని స్తోత్రాలు. అందరికి వందనాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయం మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. భూమి మీదను పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. యేసుప్రభు వారు చెప్పిన మాట ఇది. యేసుప్రభు వారికి భూమి మీద పరలోకం మీద సర్వాధికారం ఇవ్వబడి ఉంది. అధికారం అంటే ఏంటి? అధికారం అంటే ప్రతి ఇల్లు, ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం ఒకని చేతి కింద ఉంటుంది, ఒకని అధికారం కింద ఉంటుంది. అంటే ఒకని చలామణి కింద. దాన్ని భాషలో నోటిగా పరిభాషలో ఏమంటారంటే పెత్తనం అంటారు మనవాళ్ళు. కానీ ఇక్కడ అధికారం ఎవరిదంటే యేసుక్రీస్తు వారికి. యేసుక్రీస్తు వారికి సర్వాధికారం ఇవ్వబడి ఉంది, భూమి మీద పరలోకం మీద. ప్రెసిడెంట్ ఉన్నాడంటే ఒక ఊరికే పరిమితం, వేరే ఊరికి కూడా అధికారము ఉండదు. ఒక ఎమ్మెల్యే ఉంటే ఒక జిల్లా వరకు అధికారం ఉంటుంది, వేరే జిల్లాకు అధికారము ఉండదు. ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఒక రాష్ట్రం ఊరికి, వేరే రాష్ట్రానికి వెళ్తూ ఉండదు. ప్రధానమంత్రి ఒక దేశం, ఈ దేశం నుంచి ప్రధానమంత్రి వేరే దేశానికి వెళ్ళి అక్కడ మీ దేశంలో కూడా నేనే ప్రధానమంత్రిని అంటే ఒప్పుకోరు ఎవరు. కానీ యేసుప్రభు వారికి భూమి మీద, భూమి అంతటా ప్రతి దేశం మీద ఆయనకు అధికారం ఉంది. సర్వాధికారం. సర్వాధికారం అంటే ఏంటి? యేసుప్రభు వారికి రోగాల మీద అధికారం ఉంది, దయ్యాల మీద అధికారం ఉంది, సముద్రము, నదుల మీద, నీళ్ల మీద ఆయనకు అధికారం ఉంది, గాలి మీద ఆయనకు అధికారం ఉంది, జంతువుల మీద ఆయనకు అధికారం ఉంది, పాములు, తేళ్ల మీద ఆయనకి అధికారం ఉంది. ప్రతిదీ, చెట్ల మీద ఆయనకు అధికారం ఉంది. సర్వాధికారం అంటే అది. ఇప్పుడు మన ఊళ్ళో ప్రెసిడెంట్ ఉన్నాడు అనుకోండి, అయ్యా మా ఇంటికి 2 కుక్కలు వస్తున్నాయి, రోజు మా ఇంటికే వస్తున్నాయి, మా ఊళ్ళో ప్రెసిడెంట్ మీరేగా, కొంచెం ఏదో ఒకటి చేయండి అంటే ఆయన ఏమంటాడు? కర్ర తీసుకొని ఓలు లేకపోతే కట్టెయ్యి అని చెబుతాడు. కానీ కుక్కలు రాకుండా ఉండాలంటే ఆయన ఏమైనా చేయగలుగుతాడా? చేయలేడు. అయ్యా మా ఇంటికి రోజు పాములు వస్తున్నాయి, నువ్వు ప్రెసిడెంట్ కదా, వచ్చి ఒక మాట రాకుండా ఉండమని చెప్పు అని పాములకి చెప్పమంటే ఏం చెబుతాడు? జుట్టు వీక్కుంటాడు. నీకు మైండ్ పోయిందా అయింది, నేను ప్రెసిడెంట్ అయినైతే
మామూలుగా నేను చెప్పాలా అంటే వాళ్ళది ఒక అధికారం అంతే, కొంచెం అధికారం అది మనుషులను పరిపాలన చేయడం కోసం. సర్వాధికారం అంటే సమస్తము మీద అధికారం, అన్నిటి మీద ఆయనకి అధికారం ఉన్నది. షద్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో పడవేస్తే ఆయన మంటలకు ఆజ్ఞాపించాడు. మంటలు కాలిపోతూ ఉంటాయి కదా, అని వారికి చల్లదనాన్ని ఇచ్చింది, కాల్చలేదు. దానియేలు సింహాల బోన్లో వేస్తే సింహాలకు దేవుడు ఆజ్ఞాపించాడు ముట్టుకోవద్దని. అవి నోరు మూసుకొని దానియేలు పక్కన పండుకున్నాయి, ఏమీ చేయలేదు. ఇప్పుడు మన జీవితంలో ఏదైనా సమస్యలు వస్తే ప్రెసిడెంట్ గారు, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు అన్నీ చేయలేదు. చేస్తే చేస్తా, లేకపోతే లేదు. సర్వాధికారి అయిన దేవుని యొద్ద మనం ఉన్నాం. ఆయన దగ్గర మనం వెళ్ళి ఏ సమయంలోనైనా ఎప్పుడైనా సరే చక్కగా ప్రార్థన చేసుకొని, అంటే దేవునికి చెప్పి, అయ్యా మాకు ఈ సమస్య ఉన్నది, మాకు సహాయం చేయను ఆయన అంటే ఆయన సమస్తము చేయగలిగిన దేవుడై ఉన్నాడు. ప్రభువా కుక్కల భయం ఉందయ్యా, కుక్కల భయం తీసేస్తాడు. ప్రభువా తుఫాన్ వస్తుందయ్యా, మాకు భయంగా ఉంది, తుఫాన్ ఆపండి అయ్యా, తుఫాన్ ఆయన ఆపివేస్తాడు. ప్రభువా పెద్ద గాలి వస్తుందయ్యా, గాలిని ఆపండి ప్రభువా అని మనం వేడుకుంటే, ఎమ్మెల్యే గారు గాలిని ఆపండి అంటే ఎమ్మెల్యే గారు గాలిని ఆపండి అని అంటే ఏం చేస్తాడు? ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని కిటికీలు వేసుకొని బయటికి రావాగా అంటాడు. గాలి నేను ఆపేది, నేను ఎట్ట ఆపేది అంటాడు. బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఏం చేయాలా గంటలో పెట్టు నయమాను కుష్ఠరోగం బాగు చేయమని సిరియా దేశంలో సైన్యాధిపతికి కుష్ఠరోగం ఉంటే, ఆ సిరియా దేశంలో ఇశ్రాయేలు బిడ్డ పని మనిషిగా, దాసిగా అక్కడికి చెరగొని పోగొడుతుంది. ఆ అమ్మాయి చెప్తుంది, మా దేశంలో దైవజనుడు ఉన్నాడయ్యా, ఆయన దగ్గరికి వెళ్తే నీ కుష్ఠరోగం బాగైపోయిద్ది అని చెప్తే, రాజు ఏం చేస్తాడు? సిరియా రాజు ఇశ్రాయేలు రాజుకి ఉత్తరం రాస్తాడు. ఇప్పుడు వీళ్ళు ఈ అమ్మాయి చెప్పిన తర్వాత ఈ నయమాను దైవజనుడి దగ్గరికి వెళ్ళాలా, రాజు దగ్గరికి వెళ్ళాలా? దైవజనుడు ఉన్నాడు అని చెప్పింది కదా, ఎక్కడికి వెళ్ళాలి? దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ సిరియా రాజు ఏం చేస్తాడు? ఉత్తరం రాస్తాడు, మా సైన్యాధిపతి కలిగిన కుష్ఠరోగం బాగు చేయాలని నేను విన్నవించుకుంటున్నాను. ఆ రాజు ఉత్తరం చదువుతాడు. ఉత్తరం చదివి కుష్ఠరోగం నేను బాగు చేయటం ఏందని చెప్పి బట్టలు చింపుకుంటాడు. భయం వేసి వెంటలు వచ్చింది. బట్టలు చింపుకొని ఇతను వేరే విధంగా నా మీద యుద్ధానికి వస్తున్నాడు, కాలు దూవి ఏదో జరగబోతుందని భయపడితే, అప్పుడు దైవజనుడు అంటాడు, నువ్వు బట్టలు చింపుకోవడం ఎందుకు, అతను నా దగ్గరికి. నయమాను దైవజనుడి దగ్గరికి వెళ్తాడు. దైవజనుడు దేవుని అధికారం చేత 7 సార్లు నీటిలో మునిగితే నీ కుష్ఠరోగం పోయిద్దని సలహా చెప్తాడు. రాజులు ఉంటారు కానీ వాళ్ళు రోగాలు బాగు చేయలేరు, గాలిని ఆపలేరు, మరణాన్ని ఆపలేరు, జంతువులను ముట్టుకోకుండా చేయమని చెప్పలేరు, అగ్ని జ్వాలలు ఆపలేరు. యేసయ్య ఆయనకు అన్నిటి మీద అధికారం ఉంది. ఆయనకి ఇష్టమైతే, ఆయన మనసులో కలిగితే సూర్య చంద్రులను ఆపుతాడు. ఆయనకి ఇష్టమైతే మరణాన్ని ఆపుతాడు. ఆయనకి ఇష్టమైతే వర్షం ఆపు ప్రభు అని ప్రార్థన చేస్తే ఆయనకి ఇష్టమైతే వర్షాన్ని ఆపుతాడు. ఏదైనా ఆయన చేయగలుగుతాడు. సర్వాధికారం. ఈ అధికారం నాకు ఇవ్వబడి ఉన్నదని ఎందుకు చెప్పారంటే, ఆదికాండంలోనికి వెళితే
ఆదాము హవ్వలు పండు తిని పాపం చేసి దేవుడిచ్చిన మహిమను కోల్పోయి ఈ భూమి మీద సాతానికి అవకాశం వచ్చేటట్లు చేస్తాడు. అప్పటి నుంచి సాతానికి భూమి మీద అవకాశం వచ్చి దానికి ఒక తాళం చేయి దొరికి అందరినీ గందరగోళం చేస్తూ ఆడు పనులు చేపిస్తూ మనుషులను విడదీపిస్తూ దేవుడిని దూరం చేస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు ఆయన తగిన సమయంలో, ఆయన నిర్ణయించుకున్న సమయంలో భూమి మీదకి వచ్చి ఆయన శిక్షించబడి, శిక్ష మానవులందరికీ రావడం, ఆయన శిక్షించబడి ఆ శిక్షకు కలిగిన ఫలితాన్ని కొట్టివేసేసి ఈ భూమి మీద మరలా అధికారాన్ని ఆయన తీసుకున్నాడు. యేసుప్రభు వారు 40 రోజులు ప్రార్థన చేయబోయేటప్పుడు మత్తయి సువార్త, మార్కు, లూకా సువార్తల్లో రాయబడి ఉంటుంది. అపవాది వస్తాడు ఆయన దగ్గరకు. అపవాది ఆయన దగ్గరకు వచ్చి ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఈ లోక రాజ్యాలన్నింటినీ చూపించి, వీటన్నిటి మీద నాకు అధికారం ఇవ్వబడి ఉన్నది, నువ్వు నాకు మ్రొక్కితే నేను నీకు ఈ అధికారాన్ని ఇస్తానంటాడు. అంటే సాతాను చేతిలో ఈ భూమి చిక్కుకొని ఉన్నది, సాతాను అధికారంలో ఉన్నది. ఆ వాక్యం మనకు బాగా తెలియజేస్తుంది అన్నమాట. ఆ అధికారాన్ని యేసుప్రభు వారు సిలువలో ఆయన చనిపోయి శిక్షించబడి సమాధి చేయబడి తిరిగి లేచి ఆ అధికారాన్ని దాని చేతిలో నుంచి తీసేస్తాడు. సర్వాధికారం ఇప్పుడు యేసుక్రీస్తు వారిదై ఉన్నది. మనం యేసుక్రీస్తు వారి పిల్లలంగా. మరో సందర్భంలో యేసుక్రీస్తు వారి శిష్యులు యేసుప్రభు వారు పడవలో బయలుదేరుతూ ఉన్నప్పుడు 2 సార్లు ఈ సందర్భం. ఒకసారి ఆయన పడవలో అడుగు భాగాన పడుకొని ఉన్నప్పుడు, ఒకసారి శిష్యులు ప్రయాణిస్తున్నప్పుడు ఆయన సముద్రం మీద వచ్చినప్పుడు తుఫాను, భయంకరమైన తుఫాను కలుగుతుంది. ఆ తుఫాను వచ్చినప్పుడు యేసుప్రభు వారు గాలిని తుఫానును గద్దించి, ఇప్పుడు గేదెల్ని మనం గద్దిస్తాం, కుక్కల్ని గద్దిస్తాం, హై వెళ్ళు అవతలకి అని గద్దిస్తాం. గాలిని ఆపాలని ఎవరన్నా అనుకుంటాం, సముద్రాన్ని ఆపాలని ఎవరన్నా అనుకుంటాం. శిష్యులు కళ్ళారా చూశారు. వెంటనే నిర్మలం అయిపోతే ఈయనకు గాలి సముద్రము గద్దింపులకు లోబడుతున్నవి ఈయన ఎవరో అని అనుకున్నారు. ఎవరంటే సర్వము మీద అధికారం కలిగిన సర్వాధికారి అయిన దేవుడు ఆయన. ఇప్పుడు మనం దేవుని దగ్గరకు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఆయన పిల్లలంగా నమ్మకంతో విశ్వాసంతో ఏది కావాలన్నా ఏది చేయాలన్నా ఆయన చేతిలో ఉంది. పరీక్షలు తప్పితే పరిస్థితి ఏంటి? మరలా అవకాశం ఉండదు. ఒక అమ్మాయి 2 మార్కుల్లో పరీక్షలు తప్పి 2 మార్కుల్లో పరీక్షలు తప్పితే ఇక ఫెయిల్ అయిపోయినట్టే కదా. మరలా రాసేది అది తర్వాత అవకాశం, అది వేరు. ఆ అమ్మాయికి మంచి విశ్వాసం ఉంది. 10వ తరగతి చదువుకుంటానే దేవుని మీద మంచి విశ్వాసం ఉంది. ఆ అమ్మాయి ప్రార్థన చేసుకుంది, ప్రభువా 2 మార్కుల్లో తప్పిపోయాను, అయినా నువ్వు నన్ను మరలా పాస్ చేయగలుగుతావు, నాకు సహాయం చెయ్యి అని చెప్పి, నా యేసుప్రభు నన్ను పాస్ చేస్తాడంటే అందరు నవ్వుతా ఉన్నారు. తప్పిన తర్వాత మళ్ళీ ఎట్లా పాస్ అవుతుంది? లేదు, నా ప్రభు నన్ను పాస్ చేస్తాడు. ఈ అమ్మాయికి ఏం నమ్మకం? దేవుడు పాస్ చేయగలుగుతాడు. ఎందుకు? ఆయనకు అధికారం ఉంది కాబట్టి. ఇట్లా నమ్మకంతో ఉంటే అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి, ఆయనను విద్యాశాఖ మంత్రిగా పదవిస్తే ఆయన పదవి పొందిన ఆ రోజే ఒక సంతకం చేశాడంట. 10th క్లాసులో ఎవరైతే 2-3 మార్కుల్లో తప్పారో వాళ్ళందరినీ పాస్ చేసేసేయండి.
ఏమైంది? అధికారం, సర్వాధికారం అయింది. ఇప్పుడు మనం ఏ విషయంలోనైనా ఎక్కడెక్కడికో పరిగెత్తాల్సిన పని లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు అన్ని సహాయాలు మనకు చేయలేరు. భూకంపం వచ్చిందనుకోండి, పెద్ద సుడిగాలి వస్తే వాళ్ళు భయపడతారు, పెద్ద భూకంపం వస్తే వాళ్ళు కూడా వణికిపోతారు. నేను ముఖ్యమంత్రిని, భూకంపమా అని అనలేరు. ఎందుకు? వాళ్ళు వణికిపోతారు, కానీ నేను ముఖ్యమంత్రిని అని అంటారా? మామూలుగా పోలీసులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజల మీద దౌర్జన్యం చేసి అవసరమైతే కొట్టడానికైతే వాళ్ళు పనికి వస్తారు. భూకంపం వచ్చిందనుకో, నేను ముఖ్యమంత్రిని అయితే భూకంపం వస్తావు ఏంది అని చెప్పి ఏం చేయలేరు. ఎందుకు? వీళ్ళకి అధికారం లేదు. నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని ఈ భూమి మీద ఎవ్వరూ చెప్పలా. యేసుప్రభు వారు ఎప్పుడు చెప్పారు ఈ మాటలు? ఎప్పుడు చెప్పారు? ఆయన బ్రతికి ఉన్నప్పుడు చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి. ఆయన శిలువలో శ్రమపడుతూ చనిపోతూ చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి. ఆయన సర్వాధికారం ఏ గ్రంథంలో లేకుండా ఆయన ద్వారా ఆయన మూలముగా కలిగెను. సమస్తము ఆయన ద్వారా ఆయన మూలముగా కలిగినది. ఆయన అధికారం ఉన్నది, అన్నిటి మీద అధికారం ఉన్నది. అధ్యాయం గ్రంథం 24:24 గర్భం నుండి నేను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. గర్భం నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. ఇప్పుడు ఆటోలో కలిసి ఉంటారు, పొలంలో కలిసి ఉంటారు, కంపెనీలో కలిసి ఉంటారు, మనుషులను ఈ దేవుడు మా దేవుడు ఏ మనిషి అయినా నిన్ను నిర్మించి అని ఎందుకన్నారంటే ఎవరైనా చదివితే నిన్ను నిర్మించి అని సూటిగా మాట్లాడినట్టుంటుంది. అందుకు ప్రపంచంలో ఏమైనా ఈ వారి గర్భం నుండి నిన్ను నిర్మించి దేవుడైనా చెప్పాడా? దేవతలు నిర్మించి అని ఎక్కడ ఎక్కడ ఉంది? దేవుడే మాత్రమే చెప్పలేడు. నిన్ను నిర్మించి నిర్మాణం నీ సృజనాత్మకం దేవుని మనసులో ఉద్దేశం, దేవుని చేతి పని. మనల్ని పుట్టించినವರು ఆ దేవుడు సెలవు అయి ఉన్నది. అయితే ఏంటంట అంటే ఆయనను నీ అధికారిగా నువ్వు ఒప్పుకోవాలి. నిన్ను చేసిన దేవునిని నీ అధికారిగా, నీ దేవునిగా నువ్వు ఒప్పుకోవాలి. ఆయన ఆరాధించాలి.
దేవతలు వేరు. బైబిల్ గ్రంథంలోనే ఇలా చక్కగా రాయబడి ఉంటుంది. ముక్కోటి దేవతలు అంటారు కానీ ముక్కోటి దేవుడు అని అంటారు. దేవుళ్ళు అంట, లేకపోతే దేవుడు వేరు, దేవతలు వేరు. ఆయన నిన్ను చేసుకున్న ఆయన, నిన్ను చేసిన ఆయన, నిన్ను నిర్మించిన దేవుడు. ఆయన ఎవరంటే సర్వాధికారి అయిన దేవుడు. జంతువులు ఆయన మాట వింటున్నాయి, పక్షులు ఆయన వింటున్నాయి, గాలి సముద్రం ఆయన మాట వింటున్నాయి, చేపలు ఆయన మాట వింటున్నాయి. ఎవరు వినట్లేదు ఆయన మాట? మనుషులే వినట్ల. వాటన్నిటికీ తెలుసు ఆయన మన మీద, మన దేవుడు మనల్ని చేసిన దేవుడు అని, మన అధికారి అని. ఎవరు సరిగ్గా గుర్తించట్లేదంటే మనుషులే ఆయనను అధికారిగా గుర్తించట్ల, సర్వాధికారిగా గుర్తించడం లేదు, ఆయనను ఆరాధించడం లేదు. బాబు, ఆయనకు మనం భయపడాలి. ఆయన మనం ఆరాధించాలి. ఎవరికైనా నా మనుషులు, నా అన్నవారు అనే ఖచ్చితంగా ఉంటారు. ఈ మధ్య ఒక అతను తప్పిపోయాడు, చాలా సంవత్సరాలైంది. వాళ్ళ చెల్లెలు గుర్తుపెట్టింది ఒక చోట పిచ్చోళ్ళ తిరుగుతా. ఎందుకు గుర్తుపెట్టింది? నా అన్నయ్య, నా సొంతం. దేవుడేమో నా జనులారా, నా ప్రజలారా అంటా ఉంటే, మనుషులేమో ఆయనను వేరు చేస్తా ఉంటారు. ఇప్పుడు నువ్వు కూడా ఏమనాలంటే నా తండ్రి, నా దేవా అని ఆయన ఆరాధించాలి. ప్రార్థనకు వస్తూ ఉన్నావా, మనసు దేవుని మీద ఉంటుంది, మళ్ళీ మా కులంగా, మా మతంగా, మా దేవుడుగా అటు కూడా ఉంటుంది. పూర్తిగా దేవుని మీద ఆధారపడరు, పూర్తిగా దేవునిని మనసులోని చేర్చుకోరు. ఆ పక్క నువ్వు ఉండి ప్రభువా, నువ్వు పోవద్దు, నువ్వంటే నాకు ఇష్టమే, ఒక పక్క వీళ్ళు కూడా ఉండాలిగా ప్రభువా అంటున్నారు. చాలా తప్పు. వాళ్ళని అడిగితే మేము నిన్ను గొలవమన్నావా? ఎవరు నీ దేవతలను అడిగితే మేము నిన్ను గొలవమన్నావా? మేము నీ దేవుడు అని మేము చెప్పామా? ఖచ్చితంగా ఒక రోజు అంటారు. దేవుడు అంటున్నాడు, గర్భం నుండి నిన్ను నిర్మించిన. ఎవరు చెప్పలేరు. అంటే ఈరోజు దేవుని దగ్గర ఉండి సందేహాలతో సగం మనసుతో ఉంటే పూర్తిగా దేవునికి అంకితం అవ్వాలి, పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి, పూర్తిగా నిన్ను నీవు దేవునికి అప్పచెప్పుకోవాలి. నీవే నా రాజు, నీవే నాకు రారాజువు, నీవే నా తండ్రివి ప్రభువా అని ఆయన పాదాల సన్నిధిలో ప్రాధేయపడ్డాడు. అలా ప్రార్థన చేసేవారు దేవుని ఇష్టలు అవుతారు. దేవుని సింహాసనం అని హృదయంలో స్థాపించబడుతుంది. సందేహాలతో, అనుమానంతో అక్కడదక్కడే ఇక్కడదిక్కడే అన్నట్లు ఉంటే దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకోవట్లా, దేవుని మాట వినడానికి నీవు ఒప్పుకోవట్లా. అర్థం అది. ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? పూర్తిగా దేవునికి మనము అప్పచెప్పుకోవాలి. పార్టీ ఉంటే ఇప్పుడు టీడీపీ, నేను వైసీపీ కాబట్టి నువ్వు సీఎం అయితే అయ్యాలే కానీ ముఖ్యం అది మాత్రం వైసీపీనే అంటే ఒప్పుకుంటారా ఎవరైనా? ఇప్పుడు సీఎం ఈయన కాబట్టి ఎన్నే సీఎం అని ఒప్పుకోవాలి. ఒకప్పుడు నీకు తెలియదు కాబట్టి తెలియగా ఎవరెవరిని ఆరాధించావు. ఇప్పుడు ఎవరిని ఆరాధించాలి? దేవుని విధంగా దేవుని ఆరాధించాలి.
నిజంగా ఆయన మాటలు మాత్రమే పాటించాలి, నిజంగా ఆయనకు మాత్రమే లోబడి ఉండాలి, ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. మధ్యలో ఇంకో దానికి నువ్వు చోటు ఇవ్వకూడదు. ఈ వాక్యం ఏంటా సందేహాలు నీలో ఉంటే ఏం చేయాలి? ఇంకా మళ్ళీ సందేహాలు మరి ఉండకూడదు. ప్రభువా, నీవే నా దేవుడవు, నీవే నా తండ్రివి, నీవే నాకు రాజవు, ఆయన అధికారానికి నువ్వు లోబడాలి, నీ మాట నేను వింటానయ్యా. గర్భం నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. ఈ సృష్టి నడిపించేవాడు ఆయనే. నీ జీవితంలో సమస్తము జరిగిస్తున్నది ఆయనే. నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను. నేను ఇంకా ఎవరైనా చెబుతారా? మొన్న మీటింగ్కి వెళ్ళాం. ఆ మీటింగ్లో వంట బాగుంటే ఎవరు వంట చేశారమ్మా అంటే అక్కడ ఒక అతను చూపించి ఆయన ఒక్కడే చేశాడయ్యా వంట అంతా అని చెబుతాడు. ఆయన అడిగితే ఏమంటాడు, నేను ఒక్కడనే వంట చేసుకున్నాను, చేశాడు కాబట్టి చెప్తున్నాడు. ఈ భూమి ఎవరు చేశారు? ఆకాశం ఎవరు చేశారు? నేను కూడా చేశా. రాలి వాక్యంలో చక్కగా వ్రాయబడి ఉంది, ఒక్కడనే భూమిని పరిచిన వాడను, ఒక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడను. మనం దేని మీద ఉన్నాం? భూమి మీద. భూములు ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఎన్ని భూములు ఉన్నాయి? మాలవాడికి ఒక భూమి, మాదిగోడికి ఒక భూమి, సాయిబులకి ఒక భూమి, మన దేశానికి ఒక భూమి, అమెరికా వాడికి ఒక భూమి ఉందా? భూమి ఒకటి. దేవుడు ఒక్కడే. ఈ భూమిని చేసింది దేవుడు ఒక్కడే. మనుషులందరూ ఈ భూమి మీద ఉన్నారు. ఆకాశం ఆయన చేసింది, ఎవరూ చేయలేదు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. మీరు వారితో ఇలాగూ చెప్పవలెను, మీరు వారితో ఇలాగూ చెప్పవలెను. ఎవరి? మీరంటే ఎవరు చెప్పాలి. వాక్యం చిన్న చిన్న వాక్యాలు బాగా అర్థం చేసుకోవాలి. బైబిల్ చదువుతా. మీరు అంటే ఎవరు? దేవుని నమ్మిన మీరు. వారంటే ఎవరు? దేవుని నమ్మనోళ్ళు, సగం నమ్మినోళ్ళు. నమ్మనోళ్ళతో మనం ఏం చెప్పలేము అనుకోండి. సగం నమ్మినోళ్ళు ఉంటారుగా, వారితో ఇలాగ చెప్పండి. వాదనలు పెట్టుకుంటారుగా, ఈ దేవుడా అక్కడే దేవుడా, మేము పెడితే మీరు తినరు, మీరు పెడితే మేము తిన్నా, ఆయనకి
దేవుడు ఎంతో సహిష్ణుడు. ఆయన చేసిన ఆయన చేసిన ఆకాశం ఎంత? ఆకాశాలు ఎవరు? అది పిల్లలు ఉన్నారు. ఇంట్లో ఉన్నారని ఇల్లు కాదు. ఇల్లు వేరే వాళ్ళు. వాడు కాదు. ఇంట్లో కదా. అలాగే ఈ భూమి ఆకాశాలు చేసిన ఎవరు? దేవుడు. ఈ భూమి ఆకాశాలకు అధికారి ఆయన. ఈ భూమి బ్రతుకుతూ ఈ ఆకాశం కింద ఉంటూ ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. నువ్వు చెప్పినట్లు నేను వింటాను. నువ్వు చెప్పింది నేను చేస్తాను. తెలియక వేరే దేవతలు ఆడించానయ్యా, నన్ను అని ప్రార్థన చేసుకోవాలి. ఆయనకి మరణం మీద అధికారం ఉంది. మరణాన్ని ఆపగలిగేది ఆయన ఒక్కడే. దేవతల చేతిలో మరణము లేదు, ఎవరి చేతిలో కూడా మరణం లేదు. ప్రభువా నన్ను బ్రతికించు, ఈ మరణాన్ని ఆపు ప్రభువా అంటే మరణాన్ని ఆపగలిగేది అంటే. ఇప్పుడు మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మరణం విషయంలోకి వచ్చేసరికి నా ఇష్టం, నేను ఎవరినైనా ఆరాధించుకుంటాను అని అన్నారనుకోండి, మరణం ఎవరి చేతిలో ఉంది? ఆయన చేస్తాను. నువ్వు ఎవరినైనా ఆరాధిస్తావు, మంచిది. వాడు నీ మరణాన్ని ఆపలేరుగా. నేను గట్టిగా సాఫ్ చేసేస్తే వికెట్ పడిపోయి ధన్మై కింద పడిపోతాం. ఇప్పుడు ఎవరికి భయపడాలి? మన జీవాన్ని ఆయన చేతుల్లో పెట్టుకున్న ఆ దేవునికి భయపడాలి. చేతికి రావాలంటే ఇప్పుడు వచ్చినాయి కానీ మందులు లేవు. మోషేతో దేవుడు చెప్పిన ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో ఆశీర్వాదాలు నేను ఇస్తానని చెప్పేటప్పుడు, నీ పంటలు తిని పురుగులను నేను గద్దించదను అని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దేవుడే నేరుగా చెప్పాడు. పురుగులను ఎవరు గద్దించగలుగుతారు? దేవుడు అంటున్నాడు నేను గద్దిస్తా. ఎందుకంటే ఆయన గద్దిస్తే అవి ఆయన మాట విని ఆయన చెప్పినట్లు పురుగులారా పంటను తినేయొద్దు అంటే చాలు, ఏమైపోయింది? ఇంకా ఆ పురుగులు ఆ పొలంను ముట్టుకో, మౌనంగా ఉండిపో. తినేయండి అంటే ఎన్ని మందులు కొట్టినాక ఆ పంట బతకదు. ఏటో వైపు నుంచి తినేసి చేస్తాయి. 4-5 సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. పత్తి చేలో జరిగింది, కంది చేలో కూడా జరిగింది. వాడవలసిన మందులన్నీ వాడారు. పంటలు బ్రహ్మాండంగా ఎదిగినాయి. పురుగు వల్ల తర్వాత చూస్తే ఆయన లోపలి పురుగు పత్తి లోపల ఉంది, కంది కాయ లోపల ఉంది. అవి లోపల మొత్తం గుల చేసేసింది. చాలా మంది భయపడ్డారు. ఏ మందులు కొట్టినా లోపల నుంచి పురుగు ఎట్టా పుట్టుకొచ్చింది. పైన మందులు అయితే వాడారు, లోపల మందులు వాడలేకపోయారు. ఎన్ని రకాల మందులు మనం వాడినా దేవుడు సెలవిస్తే పురుగు ఎలాగైనా తొలిచేసేసేసి. అంటే చిన్న పురుగుల మీద కూడా పెద్ద పెద్ద క్రూర మృగాలు, పక్షులు సహితం, పెద్ద పెద్ద తిమింగలాలు సహితం ఆయన ఆజ్ఞకు లోబడుతూ ఉన్నాయి, ఆయన అధికారానికి ఒప్పుకుంటూ ఉన్నాయి. ఈరోజు నీవు ఆయన అధికారానికి ఏం చేయాలి?
ఒప్పుకోవాలి. అదే 45:7 చూడమంది. యెషయా 45:7 5వ వచనం నుంచి 45:5 నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకొనున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలగజేయువాడును, సమాధానకర్తను, కీడును కలగజేయువాడను నేనే. యెహోవాను నేనే, వీటినన్నిటినీ కలగజేయవాడను. వెలుగు సృజించేది ఆయనే, చీకటి సృజించేది ఆయనే, సమాధానాన్ని కలుగజేసేది ఆయనే, కీడును కలగజేసేది ఆయనే. ఇప్పుడు ఏం చేయాలి? మరి కొన్ని చోట్ల యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, సముద్ర కెరటములను ఘోషించినట్లు రేపు వాడను నేనే, వాటి ఘోషను అణుచువాడను నేనే. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఎండిన చెట్టును పచ్చని చెట్టును ఎండిన చెట్టుగా మార్చేయగలవాడనైనా యెహోవానగు నేనే. వాక్యం వింటున్నారు కదా? ఏదైనా పండుగ వస్తే ఇప్పుడు చేస్తారా? ఈ వాక్యం విన్నారు కదా, చేయొచ్చా చేయకూడదు? ఇప్పుడు వాక్యం తెలియక ముందు చేసావు. మనుషుల కోసం తప్పదు. దేవునికి పాపం వస్తే, కీవుడు పంపిస్తే మనుషులు ఆపుతారా? ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చినా కూడా సరిగ్గా ఆయన అధికారానికి నువ్వు లోబడకపోతే, పరిపూర్ణంగా ఆయన అధికారానికి ఒప్పుకోకపోతే, ఆయనే అన్నిటికీ అధికారి అని చెప్పి నీలో నమ్మకం రాకపోతే, వెలుగును కలగజేసేది ఆయనే, అంధకారాన్ని పంపించేది ఆయనే. ఆయన బాధ కలిగి నీ జీవితంలో అంధకారం పంపించాడు అనుకో, చుట్టాలు బంధువులు వచ్చి ఈ అంధకారం తీసివేయగలుగుతారా? చీకటి తీసివేయగలుగుతారా? నేను ఒక ఆయనకి సాయిబులు, ఆయన బైపాలి, మీకు తెలుసు, మనం అనుకుంటాడు. ఒక్క విషయంలో దేవుని దగ్గర మానుకున్నాడు. వాళ్ళ నాన్న చనిపోతే పాస్టర్ గారు, నాకు తెలిస్తే వెళ్ళి నిలబడేవాడిని. పాస్టర్ గారు ఎవరు రాలేదు, మా సాయిబులు అందరూ వచ్చి నన్ను ఇబ్బంది పెట్టారని చెప్పి, చచ్చిపోయిన తర్వాత ఇంకేంది నా పరిస్థితి, నన్ను కూడా ఇట్లా అనాథ అవుతాను కదా అని చెప్పి వాళ్ళలో కలిశానని అని చెప్పి ప్రార్థన ఆపేసి చర్చికి వెళ్ళటం, ఇంట్లో చేసుకుంటున్నాడు ప్రార్థన, మళ్ళీ నమాజ్కి వెళ్తున్నాడు. అటు ఇటు రెండు ఉన్నాయి. విషయం తెలిసి నేను చాలా రోజులు నేను చెప్తా ఉన్నాను. దేవుడు ఒకరోజు ఒక విషయాన్ని బయలుపరిచాడు. నేను వెంటనే చెప్పాను, నీ ఎదురు చీకటి ఉంది, అంధకారం ఉంది, జాగ్రత్త, అప్పుడు వీళ్ళు రారు, సాయిబులు రారు. అందరూ పడి దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకో, ప్రార్థన చేసుకో, మళ్ళా చర్చికి ఇల్లు, ఆయన మనందరి దేవుడు అంటే సరేలే చూద్దాంలయ్యా అన్నారు. కొన్ని నెలలు గడిచి, కొన్ని వెంబడి జరుగుతాయి, కొన్ని ఏమో ఆలస్యంగా జరుగుతాయి, కొన్ని ఏమో తప్పించబడతాయి, అయిపోతాయి జరగకుండా. ఒకరోజు కలిశాడు, అన్నయ్య నువ్వు చెప్పినట్లు చాలా భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి అన్నాడు. అంధకారం అప్పుడు ఏంది, చాలా భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి అన్నాడు. సరే ఇప్పుడైనా ముంచిపోయింది, దేవుని దగ్గరికి వెళ్ళు, పశ్చాత్తప్పుడు కన్నీరు కార్చి ప్రార్థన చేసుకో, నిబంధన చేసుకో, మరలా ఇప్పుడు చిన్నగా మందిరానికి వెళ్తానికి మొదలుపెట్టావు. నువ్వు అనుకున్నట్లు నువ్వు చేసుకుంటా వెళ్తాంటే ఆయన అధికారం పంపిస్తే వీళ్ళు రారుగా, అంధకారాన్ని దూరం చేయలేరుగా, నీ మనలో భయాన్ని తీసివేయలేగా.
వెలుగు ఆయనకు లోబడుతుంది, చీకటి కూడా ఆయనకు లోబడుతుంది. ఈరోజు నువ్వేం చేయాలి? ఆయన అధికారానికి కిందకు రావాలి, ఒప్పుకోవాలి. అక్కడ ఏం చెప్పారు మత్తయి సువార్తలో చూడండి. ఇరవై నిమిషం. లూకా సువార్త 24వ అధ్యాయం 48, 49. లూకా సువార్త 24, 48. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను. మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారికి చెప్పారు. రోగాల మీద యేసుప్రభు వారికి అధికారం ఉంది. జంతువుల మీద, విష సర్పాల మీద ఆయనకు అధికారం ఉంది. పురుగుల మీద ఆయనకు అధికారం ఉంది. గాలి, సముద్రం మీద ఆయనకు అధికారం ఉంది. అగ్ని జ్వాలల మీద ఆయనకు అధికారం ఉంది. యేసుప్రభు వారు పరలోకానికి వెళ్తూ ఏం చెప్పారంటే, ఈ సంగతులకు మీరే సాక్షులు. ఏ సంగతులకు? దేవునికి అధికారం ఉన్నద సంగతి అందరికీ తెలియదు. పైనుండి మీరు శక్తి పొందు వరకు అంటే యేసుప్రభు వారి ఉద్దేశం ఏంటంటే, ఆయన అధికారం మనకు కూడా ఇస్తా ఉన్నాడు. స్తోత్రం. ఆయన అధికారం ఎవరికి? మనకు. ఆయనను ఆశ్రయించిన మనకిస్తాను, ఇవ్వడానికి ఆయన ఇష్టం. శక్తి అంటే అదే అధికారం. ఆయన శక్తి, ఆయన అధికారం మనకు కూడా ఇవ్వడానికి ఆయనకి ఇష్టం. ఇక మనం ఈ భూమి మీద ఏ పదవులు లేకపోయినా మనకు ఒక అధికారం ఉంది, దేవుని అధికారం ఉంది. ఈ భూమి మీద అధికారులకు అన్నిటి మీద అధికారం ఉండదు. మనకు భయం వేసినప్పుడు, ఇదిగో పాములను, త్రేళ్లను త్రొక్కుటకు శత్రువు బలవంతుడి మీద నేను మీకు అధికారము అనుగ్రహించున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములను, త్రేళ్లను త్రొక్కుటకు శత్రువు బలవంతటి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. పాముల మీద, తేళ్ల మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. యేసు నామం ఉపయోగించుకుంటే చాలు. యేసు నామంలో దయ్యాలారా పండి అంటే, యేసు నామంలో పాములారా వెళ్ళిపోండి అంటే, యేసు నామంలో తేళ్లు అధికారం అనుగ్రహించి ఉన్నారు. ఆ అధికారం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? శక్తి పొందే వరకు నిలిచి ఉండాలి. ఏం చేయాలి? శక్తి పొందే వరకు నిలిచి ఉండాలి. అధికారం, దేవుని అధికారం పొందుకోవాలంటే నమ్మకంగా, యథార్థంగా ఆయన ఎదుట మనము కనబడాలి. చక్కగా దేవుని ఆరాధించాలి. మన మనసులో ఆయనను మాత్రమే దేవునిగా ఆరాధించాలి. ఇక మిగతా అన్ని విషయాలు పక్కన పెట్టాలి. అప్పుడు మనకేమొస్తుంది? దేవుని అధికారం వస్తుంది. నేను దేవుని మాటలు విన్నాను. అలాగా మా ఇంటి పక్కన ఒక భాగంలో ఒక ఆమె అద్దెకుంటా ఉండేది. ఆమెకు దయ్యం పెట్టింది. అందరు ఇళ్ళకాడు ఎవరూ లేరు. నేనున్నాను, మా తమ్ముడు ఉన్నాడు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరు. పాలు తాగే పిల్ల అంత పిల్ల ఉంది. ఆమె కేకలేస్తుంటే ఏం దాన్ని పోయి చూస్తే దయ్యం బట్టి జుట్టారు కూర్చొని అని ఊగుతాం. మేము ఇట్లాంటి మాటలు విన్నాం కదా, ఆయనకు అధికారం ఉంది, యేసయ్య నామములో అని.
మేము పోయి ఇదిగో బైబిల్ చూపించి యేసునామంలో అంటే అది పాపం. ఏయ్ మిమ్మల్ని ఆడ తీస్తారా, మంచినీళ్ళు ఏంట్రా, మంచినీళ్ళు ఏంట్రా అంటే ఆడ దొడికిపోయి డబ్బా ఒకటి ఉంది, అది ముంచి ఇచ్చా, ఇస్త్రీ కొట్టింది. మంచినీళ్ళు ఇవ్వండి ఆ డబ్బా తీస్తామంటారా అంటే నాకు అర్థం కాల. అదే చీపిరి తీసుకున్నాం, ఒక చేతిలో బైబిల్, ఒక చేతిలో చీపిరి తీసుకొని రైతాను అంటే ఆడబోతుంది అది వాటలా. ఏసఐ గురించి మనకు తెలుసు, దయ్యాల గురించి మనకు తెలుసు, ఏసఐ అధికారం కలిగిన వాడని మనకు తెలుసు. కానీ ఆ అధికారం మనం పొందుకోవాలంటే ఈ లోకాచారాలన్నీ పక్కన పెట్టి వేసేసి ప్రార్థన చేసుకొని నమ్మకంగా ఉంటే దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడు. అప్పుడు పోతాయి దయ్యా, అప్పుడు రోగాలు వెళ్ళిపోతాయి. హాట్మన్ జాన్ గారి గురించి చెప్పానుగా, ఆయన మంచి దైవజనుడు. ఆత్మలో ఇట్లా కళ్ళు మూసుకొని నేను రోడ్డు మీద ఉండాలంటే అక్కడ ఉంటాడు, ఇంకేం చేయదు. అట్లాంటి ప్రార్థన పరుడు ఆయన. ఆయన శిష్యుడే కాకాణి దేవదాసుడు, ఆయన దగ్గర పెరిగాడు. విజయవాడ కొండల్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఒకసారి కొండ మీద ప్రార్థన చేసుకుంటా ఉంటే రాజుస్వామి వచ్చి కాటేస్తే కళ్ళు తెరిచి చూసి కాటేసి వెళ్ళిపోతుంటే, ఏయ్ రా వెనక్కి విషం లాక్కో అంటే అది వచ్చి వెనక్కి విషం లాక్కొని దేవుడిచ్చిన అధికారం మనం చెప్తే మనకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, ఆ పరిమితులు అయిపోతాయి అన్నీ చక్కగా. ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి మాటికి జ్వరం వస్తుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు, నువ్వు ఏదో ఒకటి చేయంటే ఏం చేస్తాడు, జుట్టు పీక్కుంటాడు. ఆసుపత్రికి వెళ్ళా నా దగ్గరికి వచ్చి ఏమైంది అంటాడు, ఏమా తప్పలేడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళే పని లేదు, మనం చేయాల్సింది ఒకటి. ఆయన సర్వాధికారి అయిన దేవుడు మనకు కూడా అధికారం ఇవ్వడానికి ఆయనకి ఇష్టమే. మనం నమ్మకంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఆయన చెప్పిందల్లా చేస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడు, మనకు అధికారం అనుగ్రహిస్తాడు, శక్తిని ఇస్తాడు. అప్పుడు ఆ శక్తి ద్వారా మనం బలవంతులు అవుతాం, సంతోషం కలుగుతుంది, ఎన్నో విజయాలు మనం చూడగలుగుతాం, పాములను గద్దించగలుగుతాం. తుఫాను, అగ్ని జ్వాలలు, ఏదైనా సరే అధికారం పొంది చెప్పండి. ఎప్పుడో అధికారం పొంది విని కాదు, వింటే సైతాన్ని దగ్గరికి వెళ్తే అది తిట్టిద్ది, కొట్టిద్ది కూడా, అవసరమైతే కింద పడి. దేవుని శక్తి, మనం ఆ అధికారాన్ని మనం కూడా సంపాదించుకొని దేవుని రాజ్యాన్ని కట్టాలి, ప్రభువు కోసం మనం బ్రతకాలి, ప్రభు యొక్క అధికారాన్ని మనం కూడా ప్రజలకు తెలియజేయాలి. ప్రార్థన చేసుకుందాం.